ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మన జీవితంలో కొన్ని వస్తువులు మనం చాలా ఇష్టపడి కొనుక్కుంటూ ఉంటాం. బంగారం కావచ్చు, వెండి కావచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా అవి దొంగల పాలయ్యి అవి కోల్పోతూ ఉంటాం ఒక స్టేజ్లో. అలాగే మనుషుల విషయానికి వస్తే కొంతమంది కిడ్నాప్ అయిపోతూ ఉంటారు. ఆ ఫ్యామిలీస్ పడే బాధ అంతా ఇంత తప్పిపోతూ ఉంటారు. ఏదన్నా కావచ్చు మనుషులు. అలాగే డబ్బు కూడా దొంగల పాలు అవుతూ ఉంటాయి. ఇలా ఏదన్నా మనం కోల్పోయిన వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, మళ్ళీ తిరిగి తీసుకొచ్చే రెమెడీ ఏదన్నా ఉందా? మనకి ఆఫీస్లో కాల్స్ కూడా వస్తాయి. మీరు ప్రశ్నాశాస్త్రం ద్వారా ఒక వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు తప్పిపోతే తెలుసుకోవచ్చు అనేది సూచన మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు. మరేంటి ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్పండి వీటి కోసం. తప్పకుండా అమ్మా. పోయిన వస్తువులు కావచ్చును, పోగొట్టుకున్న వస్తువులు కావచ్చును, నష్ట ద్రవ్యం ఇక్కడ అది ఏ రకంగానైనా కావచ్చును. ఇందాక ఆ వీడియోలో నేను చెప్పుకున్నా, ఎవరో ఒక వ్యక్తి పలానా గేమ్ ఆడి 5,000, 50,000 నుండి 50 లక్షలు, కోటి రూపాయల దాకా పోగొట్టుకున్న సందర్భాలు పోయిన అది వేరు మళ్ళీ. సో నష్టద్రవ్య ప్రాప్తి అర్థం అంటే మరలా అది కాదు, కానీ మనం ఇక్కడ చేసిన సంకల్పానికి ఏదో రూపకంగా మనకు ప్లస్, ఏదో జాక్పాట్ తాకవచ్చు. కొన్ని బంగారాలు ఉంటాయి. మనకు నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి, గురువుగారు తిరుపతి వెళదాము అని చెప్పి వారి ఇంట్లో ఉండేటువంటి బంగారాన్ని వేరే వారి రిలేటివ్ ఇంట్లో దాన్ని పెట్టడం. వారు ట్రిప్ వెళ్ళి 15 రోజులు అంతటా ట్రిప్ చేసుకొని 15 రోజులు తర్వాత వారు తిరిగి రావడం. వచ్చిన తర్వాత మా బంగారం మాకు ఇవ్వండి అంటే జనరల్గా వారు ఎట్లయితే ఇచ్చారో అట్నే వారికి ఇచ్చారు. సో తీసుకెళ్లారు. వారు చూసుకోలే హడావిడిలో. ఇవాళ రేపు అంతా ఫోన్ కదా, ఫోన్ మాయ. ఫోన్ మాట్లాడుకుంటా ఇటు అటు, నమ్మకం ఒకటి, ఫోన్ మాయ అంతే. తీసుకెళ్లారు, లాకర్లో పెట్టేశారు. ఇప్పుడు ఈ బాక్స్, నా బాక్స్ నాకు ఇచ్చారు అంతే. దాన్ని తెరిచి చూడలే అలా ఏముంది ఏం లేదు అనేది. సో వారం 10 రోజులకు ఏదో ఫంక్షన్ వచ్చింది, ఇక మరలా నెక్లెస్ ఇవన్నీ వేసుకోవాలి. తీసి చూసేసరికి అందులో ఒక హారం మిస్ అయింది. లేదు, సుమారుగా అది 9 నుంచి 12 తులాలు ఉంటుందట. ఆ రోజు మరి వారు ఇచ్చినప్పుడు చూసుకోలేదా తల్లి అంటే నేను చూడలేదంటే. ఇదొకటి. ఇంకోటి, ఇంట్లో దొంగలు పడి కూడా వెండి రిలేటెడ్, బంగారం రిలేటెడ్ సామాన్లు తీసుకుపోయిన దాఖలాలు కూడా ఉన్నది. కొందరు నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ నేను మాట్లాడతాను కదా. ఇక ఇంకొక ఆమెనైతే నల్లపూసల గొలుసు. గురుగారు ఎక్కడ పెట్టాను ఏందో దొరకట్లేదు అది ఇదంటే, అమ్మ మీ ఇంట్లో గ్రీన్ రిలేటెడ్, ఇంట్లో మీ బెడ్రూమ్లో మీ యొక్క బీరువా ఆపోజిట్లో ఇంకో కబోర్డ్ కూడా ఏదో ఉండేది, అందులో ఒకసారి గ్రీన్ రిలేటెడ్ బాక్స్ కానీ చీర కానీ ఏమైనా ఉందా చూడండి అని చెప్పాను. సో చూసింది. చూస్తే గ్రీన్ కలర్ శారీలో అది గ్రీన్ కలర్ శారీలో అది దొరికింది, నల్లపూసల గొలుసు. సో ఎక్కడ పెట్టారో అందులోకి ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. సో అమ్మవారు చెప్పినటువంటి ప్రశ్నాశాస్త్రం, వారు అడిగినటువంటి టైం మీద నుండి ప్రశ్న లగ్నం ద్వారా మనం చూసి చెప్పడం జరుగుతుంది. సో అందులో అది అమ్మవారి యొక్క అనుగ్రహం. అది 100కు 99.9% యాక్యురేట్ వస్తుంది, 100%. అట్లా ఎవరు తీశారు, ఎక్కడ తెలుసుకోవచ్చు ఖచ్చితంగా. కానీ కొన్ని సీక్రెట్స్ అయితే మనం చెప్పకూడదు, ఎందుకంటే వాటి వల్ల మాకు ఇబ్బందులు కూడా జరిగాయి. కనుక వస్తువు ఏది, ఎక్కడ ఉంది, ఉన్నదా లేదా, ఎవరు తీశారు ఎలాంటివన్నీ చెప్పకూడదా గురుగారు? ఎట్లా చెప్తాం? చెప్పు, నువ్వే చెప్పు. చెప్తే గొడవలు కూడా జరిగినవి కనుక అవన్నీ కొన్ని చెప్పకూడదు. సో ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే, ఆవు కూడా తప్పిపోయింది. సో దానికి సంబంధించింది చూస్తే అది కొంత ప్రశ్న ఇబ్బందిగా వచ్చింది. సో ఒక
3 నుంచి 4 రోజులు ఆగండి మీకు విషయం తెలుస్తుందని చెప్పేసరికి పాపం అది బావిలో పడింది. అంటే ఇట్లాంటివి చాలా 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 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రశ్న మనం చెప్పడము జరిగింది. ఇంకనూ కొంతమందికి పోయిన వస్తువులకు సంబంధించినటువంటి వారికి కూడా కొంత రెమెడీ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఆ వస్తువులు మరలా తిరిగి వచ్చిన దాఖలాలు కూడా ఉన్నది. ఇక్కడ ఏదున్నా కార్తవీర్యార్జున స్వామివారి యొక్క ఆరాధన. అయితే ఇది చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఏదో అందరూ చెప్పేస్తారు, కానీ ఇందులో 365 దీపాలు పెట్టాలి. మరి 365 దీపాలు పెట్టగలుగుతామా? పెట్టలేము. కనుక సుమారుగా 108 దీపాలైనా పెట్టాలి. 108 దీపాలు కూడా ఓపిక చాలా తక్కువ ఉంటుంది. అట్లీస్ట్ 21 దీపాలు. ఓకే, ఈ 21 దీపాలు కూడా చుట్టూ పెట్టుకోవాలి. మనం ఆ యొక్క దీపాల మధ్యలోకి వెళ్ళి కూర్చొని అన్నీ వెలిగించుకోవాలి. లేదా మనం కూర్చున్న తర్వాత మన చుట్టూ దీపాలు వెలిగించుకోవాలి. కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని చక్కగా కూడా ఆసనం వేసుకోవాలి. ఎరుపు రంగు ఆసనం వేసుకోవాలి, కూర్చోవాలి, ఆచమనం చేయాలి. ఆచమనం చేసుకొని ప్రాణాయామం చేసుకొని మన యొక్క గోత్రము, ఇంటి పేరు, మన యొక్క నక్షత్రము, మన రాశి అన్నీ చెప్పుకొని నష్టద్రవ్య వైభవ సిద్ధ్యర్థం ఇక సంకల్పం ఉంటుంది. మనం ఎవరికైనా కావాలనుకుంటే సంకల్పం చెప్తాం. సో ఆ విధంగా సంకల్పం చెప్పుకొని నాకు ఏదైతే నష్టం జరిగిందో అది తిరిగి రావాలి అనేటువంటి విధంగా వీరు ఇక్కడ చక్కగా కూడా ఓంకారాన్ని కూడా ఒక ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కానీ లేదా గాయత్రి మంత్రము కానీ ఒక 21 సార్లు చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత ఓం కార్తవీర్యార్జునో నమః రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. ఓకే, ఓం కార్తవీర్యార్జునో నమః రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. ఇది టెక్స్ట్ రూపకంగా ఇద్దాం వారికి, లేదా వారు గూగుల్లో కొట్టినా వస్తుంది. సో ఇట్టి మంత్రాన్ని ఖచ్చితంగా కూడా 1008 సార్లు జపం చేయాలి. కూర్చుంటే 1008 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకొని మరలా తర్పణం విడిచిపెట్టి పైకి లేవాలి. ఇట్లా 41 రోజులు చేయాలి. ఖచ్చితంగా ఏదైతే నష్టద్రవ్యాన్ని మీరు పొంది ఉన్నారో, నష్టద్రవ్యం వల్ల మీరు ఎంత బాధపడుతున్నారు చేయాలి. చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా కొందరికి ట్యాబ్లెట్ వేస్తే తక్కువ అవుతుంది, కొందరికి ఏమో యాంటీబయాటిక్, కొందరికి వచ్చేసి సిలైన్ ఎక్కియాలి హాస్పిటల్ తీసుకువెళ్ళి. సో కొన్ని మన పరిస్థితుల బట్టి మనము మూవ్ కావాలి. కనుక తప్పకుండా ఎవరైతే నష్టద్రవ్యాలు కానీ, బంగారం పోగొట్టుకున్నామని కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఒకరైతే బండి వాహనం 2 వీలర్ దొంగతనానికి గురైంది అంటే చెప్పాం, ఫలానా ఈ యొక్క డైరెక్షన్లో ఉంది, తప్పకుండా పోలీసు రేటెడ్ మీకు దొరుకుతుందని చెప్పాం. 41 రోజులలో దొరుకుతుందని చెప్పిన తర్వాత 27వ 29వ రోజు వారికి కాల్ వచ్చింది. అలా గురుగారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, చిన్నపిల్లలు తప్పిపోతున్నారు, కిడ్నాప్లు కూడా చేస్తున్నారు. సో ఇది కూడా బాగా ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. సో ఏది ఏమైనా ఈ విశ్వావసనామ సంవత్సరం అంత ప్రశాంతంగానే ఉంటుంది. తప్పకుండా ఎండల తీవ్రతలు కాస్త ఎక్కువ అంతే. ఓకేనా? సో పోయిన వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, తిరిగి తీసుకురావడానికి ఒక అద్భుతమైన రెమెడీ మా కోసం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.